కృప ఉంటుందో వాళ్ళే ఈ మాటని అంగీకరిస్తారు అని. కృప లేని వాళ్ళు అంగీకరించరు. అంగీకరించకపోగా వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏంటి ఇలాంటి వాళ్ళని మీటింగ్ పిలిస్తే మేము రావాలా? ఇలాంటి వాళ్ళు వాక్యాలు చెప్తే, సాక్ష్యాలు చెప్తే మేము వినాలా? అసలు వీళ్ళని ఎందుకు మీరు చర్చిలోకి రానిస్తున్నారు అని అంటూ ఉంటారు. వినాలి, వినాలి. నువ్వు విషయం ఏంటో తెలుసా? దేవుడు వాడుకోవాలనుకుంటే రాళ్ల చేత కూడా వాక్యం చెప్పించగల గొప్ప దేవుడు. కొట్టుగట్టుగా చెప్పండి దేవుడికి. దేవుడు వాడుకోవాలనుకుంటే, చెప్పించాలనుకుంటే రాళ్ల చేత కూడా వాక్యం చెప్పిస్తాడు మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనిషిని మనం తక్కువ చేయకూడదు. ఏ మనిషిని మనం తక్కువ చేయకూడదు. మనుషుల దృష్టిలో మన స్థితి ఎలా ఉన్నా దేవుడి కంటిలో మాత్రం మనం అందరము కూడా సమానులమే. హల్లెలూయా. ఎవరికైతే ఆయన కృప ఉంటుందో వాళ్ళే ఈ మాటని అంగీకరిస్తారు అని. కృప లేని వాళ్ళు